నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, సర్వసాధారణంగా చాలా మంది ఇబ్బంది పడేటటువంటి అంశం ఒబెసిటీ, ఒళ్ళు వచ్చేయటము. రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. థైరాయిడ్ అవ్వచ్చు, ఆఫ్టర్ డెలివరీ అవ్వచ్చు, లావ్ అవ్వటం అవ్వచ్చు, బై బర్తే చబ్బీగా ఉండే వాళ్ళు ఉంటారు. సడన్ గా ఒక్కొక్కసారి లావ్ అయిపోతారు సార్. ఎందువల్ల అయిపోతారు అర్థం కాదు. అయితే దీనికి పర్టికులర్ గా ఈ సమస్యకి అస్ట్రాలజీ నుంచి ఏదైనా హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉందా? ఉంటుందండి. అంటే ఎట్లా అంటే యాక్చువల్ గా మీరు ఒక చార్ట్ తీసుకుంటే వాళ్ళ జన్మజాతకంలో గనక జలరాశులు అని ఉంటాయి. జలరాశికి గనక లగ్న సంబంధం ఏర్పడి గురువు పర్టికులర్ గా కనెక్టివిటీ ఉంటే వాళ్ళు లావు అవుతారు. గురువు వల్లనే లావా? గురువు వల్ల సమ్ టైమ్స్ సాటర్న్ కూడా ఇస్తాడు, ఇవ్వడానికి. జూపిటర్ ఏంటంటే ఫ్యాటిక్ కారకుడు, లావు ఇస్తుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఉబ్బిపోతుంటారు కానీ వాళ్ళు ఏం పెద్ద ఇది ఉండదు, వాయుతత్వ రాశుల వల్ల అట్లా వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళు దానివల్ల సఫర్ అవుతున్నారు అనుకోండి. ఏ ప్లానెట్ లగ్నాన్ని కనెక్టివిటీ వచ్చిందో దానికి సంబంధించి దానం ఇవ్వడం చేయాలి. అంటే వీళ్ళు చేసే ఎక్సర్సైజ్ వీటితో పాటు దైవ సంబంధంగా, గ్రహ సంబంధంగా ఈ దానం ఇవ్వడం చేస్తూ ఉండాలి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే చిన్నప్పుడు అంతా బాగా లా ఉండే ఒకే వచ్చి సన్నబడిపోతారు చూసారా, అప్పుడు దశ మారుతుంది. అప్పుడు అగ్నితత్వ రాశుల్లో ఉండే గ్రహం యొక్క దశ వచ్చింది అనుకోండి, సన్నగా అయిపోతారు మనిషి. గురువు దశ వస్తే లావ్ అవుతారు. అలాగే కొంతమంది సన్నగా ఉండి ఒకే వచ్చరికి లావ్ అయిపోతారు, విపరీతం లావ్ అయిపోతారు. అది ఏంటి ఇట్లా అయిపోయాడు అంటే బికాస్ ఆఫ్ ఆ దశ వచ్చింది. కానీ ప్రతిసారి గురుదశే రావాలంటారు. గురు రాశుల్లో ఉండే దశలు వచ్చినా కొంత లావ్ అవుతారు. అంటే గురువు యొక్క ఎనర్జీని ఆ గ్రహం తీసుకుంటుంది కాబట్టి. కొంతమంది ఎందుకు సార్ ఎప్పుడు పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు ఒకేలాగా ఎలా ఉంటారు? కొంతమంది ఒకేలాగా ఎందుకు ఉంటారంటే వాళ్ళకి గ్రహాలు ఎక్కడ కూడా జలరాశుల్లో కానీ వాయుతత్వ రాశులతో కానీ పెద్ద సంబంధాలు ఉండవు. ఉన్నా కూడా అది బాల్యావస్థలోనో లేకపోతే అంటే చిన్నప్పుడు అయిపోవడము, లేకపోతే అవస్థలు ఉంటాయి. గ్రహాలు కూడా అవస్థలు ఉంటాయి. బాల్యావస్థ, యవనావస్థ అని ఇట్లా అవస్థ ఉంటుంది. ఆ అవస్థలో బాల్యావస్థలో ఉన్న లేకపోతే వృద్ధాప్య అవస్థలో ఉన్న పెద్దగా ఫలితం ఇవ్వదు. ఒక్కోసారి జలరాశుల్లో ఉన్న కంబస్ట్ అయి ఉంటుంది, అంటే అస్తంగత్వ దోషంలో ఉంటుంది. అది అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క ఫలితం పూర్తిగా ఇవ్వలేదు. అది సన్ యొక్క దీంట్లోకి వెళ్ళిపోయింది. అట్లా మనకి ప్రభావం మార్పు వస్తుంది. ఓకే సరే, మరి ఇట్లా కొంతమంది ఎన్ని ప్రయత్నాలు ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యూమిలేషన్ ఉంటుంది సార్. లావ్ అయ్యారు అని అంటే ఇంకా కనిపించినోడు, కనపడినోడు, తెలిసినోడు, తెలవనోడు లావ్ అయిపోయావు అని ఎంత హ్యూమిలేట్ చేస్తారు అసలు. వేరే వాళ్ళు హ్యూమిలేట్ చేయడం కంటే కూడా బాగా లావ్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం అందరిలాగా ఎక్కువ ఫ్లోర్స్ ఉన్నాయి, ఫాస్ట్ ఎక్కలేరు, ఆయాసం వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అది పాపగ్రహ సంబంధంతో ఉంటే దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ లావుగా ఉన్న వ్యక్తికి 4 and 6 కనెక్టివిటీ వచ్చింది అనుకోండి, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఆ అదే లావుగా ఉండే వ్యక్తికి మూన్ పాడయ్యాడు అనుకోండి, లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మూన్ ఈజ్ లంగ్స్ కారకుడు కాబట్టి. అలా కాకుండా మరి కొంతమందికి ఏమవుతుందంటే శని పాడవుతాడు లావుగా ఉండి. అంటే ఈ జలరాశి సంబంధం వస్తే సాటర్న్ పాడేయడం, మోకాల ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. అందుకే చూడండి, కొంతమందికి మోకాల ప్రాబ్లం వస్తుంది లావు ఉంటాయి, ఈ బరువు దీని మీద పడి. కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది. అది ఎప్పుడు అవుతుంది అంటే మార్స్ పాడవుతాడు. అంటే ఈ జలరాశి సంబంధాలు ఉంటూ మార్స్ పాడైపోయాడు. మార్స్ ఇజ్ మన వెన్నుపూస కారకుడు. అందుకే ఎవరి జన్మ జాతకంలో అయినా మార్స్ పాడయ్యాడు అనుకోండి, యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి, వెన్నుపూస దెబ్బతింటుంది వాళ్ళకి. ఎప్పుడు ఏదో ఒక పెయిన్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉందండి అంటారు, బికాస్ ఆఫ్ మార్స్ పాడవుతాడు, లేదా సప్తమ స్థానం పాడవుతుంది, అట్లా అనమాట. ఇంకొంతమందికి ఏమవుతుందంటే లావుగా ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ తినలేకపోతుంటారు. వాళ్ళకి అప్పుడు సన్ సైన్ అండ్ మెర్క్యూరీ పాడవుతాడు. అట్లా
ఏదో అడుగుతున్నారు. అదే సార్, ఇట్లా నాకు వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. లావ్ అయిపోతే ఎవడు సంతోషంగా ఎవడు ఉండడు, ఎవడు అనుకోడు నేను లావ్ అయిపోవాలని ఎవరు అనుకుంటారు. మరీ పీలగా ఉన్న వాళ్ళు కొంచెం ఒళ్ళేస్తే బాగుంటుంది అని అనుకుంటారు తప్ప ఇంత లావ్ ఉండాలని ఎవరు అనుకుంటారు. ఈ హ్యూమిలేట్ చేసే వాళ్ళు అంటే నువ్వు లావ్ ఉన్నావు, నీకు ఇట్లా నువ్వు ఇలా అయిపోయావు తెలుసా, నువ్వు అలా అయిపోయావు తెలుసా, లేకపోతే నవ్వటం, ఇట్లాంటివన్నీ చేస్తే ఎట్లాంటి పాపాన్ని మూట కట్టుకుంటారు అనేది కూడా చెప్పండి సార్. ఎందుకంటే కొంత భయం ఉండాలి. అట్లా హ్యూమిలేట్ చేసే వాళ్ళని గుంజబెట్టి కొట్టాలనిపిస్తుంది. ఎవరికి సరదా సార్ లావ్ అయిపోవాలని ఎవడుకుంటుంది. అట్లా హ్యూమిలేట్ చేయకూడదు కదా, తప్పు కదా. నిజంగానే మనస్ఫూర్తిగా నీ మంచి కోరి చెప్తున్నాను అంటే దట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళని గురించి అనట్లేదు. కావాలని ఎక్కిరిచ్చే వాళ్ళకి ఎట్లాంటి పాపం. ఉండే వాళ్ళని ఎక్కిరిస్తారు, బాగా సన్నగా ఉండే వాళ్ళని కూడా ఎక్కిరిస్తారు. ఎక్కిరిచ్చే ప్రపంచం అంతా ఎప్పుడు జడ్జిమెంటల్ గానే ఉంటుంది. ఏంటంటే వాళ్ళ మనసులో ఎంత బాధపడుతున్నారు, వాళ్ళకేం సరదా అని లావ్ అయిపోవడానికి. ప్లానటరీ కాంబినేషన్స్ అట్లా వస్తాయండి, వాళ్ళకే అర్థం కాదు. మనం ఏమనుకుంటాం ఊరికే ఖాళీగా తిని కూర్చుంటున్నందుకు లావ్ అవుతారు అనుకుంటాం. కాదు, కొంతమంది పని చేస్తూ కూడా లావ్ అవుతారు. దానికి సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి. ఇది టైంకి తినకపోవడం, మనం ఎక్కువగా కూర్చోవడం, మనం రకరకాలు ఉంటాయి. కానీ ఆస్ట్రాలజికల్ గా కూడా ఆ రీజన్స్ ఉంటాయి. ఎక్కువ జలరాశి, వాయుతత్వ రాశులు, జూపిటర్ ఈ కాంబినేషన్స్ ఎక్కువ వచ్చినప్పుడు లావ్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి శాస్త్రం ఏం చెప్తుంది, అగ్నితత్వ రాశి సంబంధం వస్తే సన్నగా ఉంటావు అని చెప్తుంది. అంటే ఏంటి, నువ్వు అగ్ని కార్యాలు ఎక్కడ హోమం జరుగుతుంది అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చోవడం, అక్కడ కాసేపు ప్రదక్షిణం చేయడం, ఇవి చేస్తూ ఉంటే కూడా మీకు ఈ జల సంబంధించింది అగ్ని ద్వారా తగ్గుతుంది, దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. అలాగే ఓం స్కందాయ నమః, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా మనగా సైంటిఫిక్ గా వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ లో మార్పులు చేసుకోవాలి, అవి చేస్తూ ఉంటే క్లియర్ అయిపోతుంది. వాకింగ్ చేయడం కూడా డెఫినెట్ గా అటు శని భగవానుడు ప్రీతి పొందుతారు, ఇటు ఈ లావు సమస్య కూడా. కాకపోతే పాపం సమస్య ఏంటంటే లావు ఉండేవారు ఎక్కువసేపు వాకింగ్ చేయలేరు. మరి ఓవర్ గా ఉంటే, కొంచెం లావు ఉంటే చేయగలుగుతారు, మరి ఓవర్ గా ఉంటే ఎక్కువ వాకింగ్ కూడా చేయలేరు, కాళ్ళు నొప్పులు వచ్చేస్తుంటాయి పాపం వాళ్ళకి. అది రైట్ సార్. ఇది మీరు చెప్పలేదు, ఎట్లా హ్యూమిలేట్ చేస్తే ఎట్లాంటి పాపం మూట కట్టుకుంటారు చెప్పండి సార్. మంచిది అడిగారు. అంటే ఏం లేదమ్మా, ఇక్కడ లావుదనానికి గురువు కారకుడు. నువ్వేం చేస్తున్నావు, గురుత్వ సంబంధించిన దాని వల్ల వచ్చినటువంటి దాన్ని, అంటే గురువు శని ఇద్దరు కారకులు అవుతారు. నువ్వు అవతల వ్యక్తిని ఎక్కిరించడము చేస్తున్నావు, అవతల వ్యక్తి బాధపడతాడను, ఇవి నువ్వు అర్థం చేసుకోవట్లేదు. సరదాగా ఆ టైంకి నవ్వుతాడేమో, కానీ లోపల మాత్రం ఇన్సైడ్ గా బాధపడతాడు. నలుగురిలో నువ్వు జోక్ చేసావు, వచ్చేసా సిలిండర్ వచ్చేసింది, రకరకాల మాటలు మాట్లాడతావు, నాకు చాలా బాధేస్తుంది చూసినప్పుడు అన్నప్పుడు. ఆ తాత్కాలికంగా నువ్వు అందరూ నవ్వుకుంటారు, కానీ అతను కూడా నవ్వినట్టే ఉంటాడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. కానీ లోపల ఏదైతే ఆ బాధపడతాడో అది గురుత్వ సంబంధించిన దోషము, శని సంబంధించిన దోషాలు ఏర్పడతాయి. అంటే ఏమిటి, నీకు ఏదైతే న్యాయం జరగాలో అది జరగదు. ఒక్కోసారి నువ్వు ధర్మంగా ఉన్నా కూడా నీకు ఇబ్బంది కలిగే ఫలితాలు వస్తాయి అనిపిస్తుంది. ఏంటి, నేను కరెక్ట్ గా ఉన్నా, నాకు ఎందుకు ఇలా జరుగుతుందంట అని చేశారు. ఇట్లాగా ఎవరైనా గురుత్వ సంబంధించిన దోషం చేశారు అంటే, ఎవరినైనా మంచి భక్తుల్ని ఇబ్బంది పెట్టాము, లేదా బాగా లావుగా ఉన్న వాళ్ళని మనం అపహాస్యం చేశాము, ఇటువంటిప్పుడు ఇట్లా జరుగుతాయి. మెయిన్ ఇంకోటి ఏంటంటే, అది ఒక్కోసారి శని వల్ల వచ్చింది అవతల వాళ్ళకి. ఇది అంటే ఏంటి, ఆ కర్మ దాని తగ్గట్టుగా ఆ వ్యక్తి అనుభవిస్తుంది, నువ్వు అపహాస్యం చేస్తున్నావు, అందుకని అందులో కొంత కర్మ నువ్వు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు వచ్చినవి ఇవన్నీ? ఇప్పుడు వినాయకుడు కూడా చక్కగా బొద్దుగా ఉంటాడు, వినాయకుడు అనగలవా, వచ్చాడు బండాడు అని అంటావా ఒకసారి అని చూడు. అదే కదా, అగస్త్యులు కూడా లావుగా పొట్టిగా లావుగా ఉంటారని మన శాస్త్రం. ఏంటంటే ఆ యొక్క గ్రహస్థితి వల్ల ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. ఇప్పుడు అంత దాకా ఎందుకు, మనుషుల్లో ఎందుకు, మా చెట్లలో సన్న ఉంటే లావు ఉంటాయి, బండ చెట్టు అంటాం వెళ్ళి, అంతే కదా ఉంటాయి. మనకి కొండల్లో చిన్న కొండలు ఉంటాయి, పెద్ద కొండలు ఉంటాయి. కోళ్ళు మాత్రం బాగా బండవైతేనే కావాలి మనకి. ఏంటంటే మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి లావు కావడం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మెయిన్ గా ఈ విశ్వంలో అన్ని కూడా ఒకేలాగా ఉండవు, కొన్ని ఫ్యాట్ ఎక్కువ ఉంటాయి, కొన్ని బక్క చిక్కినట్టుగా ఉంటాయి, కొన్ని మీడియం గా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అని మనం అర్థం చేసుకోవాలి. కానీ దాన్ని అపహాస్యం చేసే వాళ్ళని హార్ట్ చేయొద్దు దయచేసి. సన్నగా ఉన్న వాళ్ళని చేయొద్దు, లావుగా ఉన్న వాళ్ళని. అదే నేరం కాదుగా, అంతే కదా. ఎగ్జాక్ట్లీ సార్, ఇది డెఫినెట్ గా ఒక అవగాహన కావాలి. అండ్ వీళ్ళు కూడా అగ్ని కార్యానికి సంబంధించి కనుక చేసుకుంటే లావు అనేది తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను చూడండి, బాగా తిని లావు అయ్యాడు అని మనం అపహాస్యం చేస్తాం,
కానీ బాగా లంచాలు తీసుకుంటున్నాడు అని ఎక్కడ అపహాస్యం చేయం. చెయ్యం. అంతే కదా, మరి వాడి గౌరవం డబ్బు ఉంటుంది కదా. డబ్బు ఉంటుందని. అంటే చూడండి అసలు సొసైటీ ఎక్కడికి వెళ్తుంది. అదే థాట్ ప్రాసెస్ అన్ని ఎలా ఉన్నాయి, ఎందుకు పోక్ చేయాలి, వాళ్ళ ఏదో లోపం లేని మనిషి అంటూ ఉండడు కదా, ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళలో పోక్ చేయడం. ఎంత ప్రయత్నం చేస్తారు తెలుసా అండి, ఇలా ఉన్న వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తారు. డెఫినెట్లీ మెంటల్ గా ఎంత సఫర్ అయిపోతుంటారు. వెళ్తారు. కానీ ఒకటే, సొసైటీ ఏమీ నిన్ను అట్లా అనుకోవట్లేదని ఫస్ట్ మైండ్ లో తీసేయాలి. లావున్న వాళ్ళు కూడా మనం అనుకుంటాం, అంటే ఎవరికి వాళ్ళు అనుకుంటారు అట్లా, అమ్మో నన్ను చూసి ఇట్లా అనుకుంటున్నారేమో. ఏముండదండి, ముఖ్యంగా సిటీ లైఫ్ లో ఎవరి పని వాళ్ళది. కానీ కొంతమంది ఉంటారు, కొంతమంది ఉంటారు ఏ పని అంటే కొంతమంది పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని కొంతమంది నేర్పిస్తూ ఉంటారు. అది మాత్రం కరెక్ట్ కాదు. అందరూ 36 ఏదో అలా ఎవరు ఉండరు, అట్లా ఎవరు ఉండరు, అలా లైఫ్ లాంగ్ కూడా ఉండరు. యు ఆర్ బ్యూటిఫుల్, నువ్వు ఎలా ఉన్నా అందంగానే ఉంటావు. ఎగ్జాక్ట్లీ, బ్యూటిఫుల్ సార్. మనసుకి మించిన అందం ఇంకేది ఏ బాహ్య శరీరానికి ఉండదు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.